భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. స్వామి వారి యొక్క అమృత వచనం ఉంటుంది, దయచేసి కూర్చోవాలి. త్రైలోక్య సంపదాలెత్తు సమోల్లేఖన విత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ ప్రణామం. శ్రీపదం సుపదాకారం వరదీపుర నివాసనం కల్పవృక్ష సమం శాంతం గురుం తిగిరింబుదు. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున కొమరవెల్లి గ్రామమునందు అత్యద్భుతంగా మల్లన్న యొక్క కళ్యాణ కార్యక్రమానికి విచేసినటువంటి రాజకీయ నాయకులకు, ముఖ్య అతిథులకు, మరియు వేద పండితులకు, వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడాను ఆ స్వామి యొక్క కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని తెలుస్తూ ఒక రెండు విషయాలు మనం చెప్పుకుందాం. ఇంతవరకు పండితులు, పురోహితులు అత్యద్భుతంగా పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణాన్ని మనకు ముందుంచారు. ఎలాగైతే ఆ రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అదే రీతిగా ఈ రోజు వారి యొక్క అనుగ్రహం అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి అయిపోతుంది. చివరి ఘట్టంలో ఇలా చేయకూడదు. అందరూ కూడా కూర్చోండి దయచేసి. ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం చేసేటటువంటి శక్తి మనకుందా? వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తుంది. వాక్కు అర్థాన్ని ఎలాగైతే మనం విడదీయలేమో అదే రీతిగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు, వాళ్ళని ఎప్పుడు విడదీయలేము. అది ఇప్పుడు మనం చేసేటటువంటి కళ్యాణం ఏమిటి అంటే, పరమేశ్వరునికి ఒక కళ్యాణం చేస్తే అది లోక కళ్యాణం కావాలి, లోకంలో కళ్యాణం కావాలి. పరమేశ్వరుడు అంటే ఏమిటి, ఆ శక్తి అంటే ఏమిటి అనేది మనం గ్రహించాలి. శివశక్త్యాయుక్తో యది భవతి సక్త ప్రభవితం అని మనకు శాస్త్రం చెప్తుంది. మా భక్తులంతా దయచేసి కూర్చోవాలి, అంటే దయచేసి కూర్చోవాలి అందరూ కూడా. శివుడు 10 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. ఆ పుష్పంలో ఉండేటటువంటి మకరందమే శక్తి. ఆ మకరందాన్ని, పుష్పాన్ని ఎలాగైతే విడదీయలేమో అదే రీతిగా పార్వతీ పరమేశ్వరుని మనం విడదీయలేము అని శాస్త్రం చెప్తుంది. అలాంటి అత్యద్భుతమైనటువంటి కొమరవెల్లి మల్లన్న గారి యొక్క కళ్యాణాన్ని మనం చూడడం అంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. శక్తి శివుని యొక్క శక్తి. ఈరోజు మాట్లాడుతున్నామంటే లోపల శివశక్తి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. ఆ శివశక్తి కనుక లేకుంటే దీనికి శవము అంటారు, ఈ శరీరానికి శవం అంటారు. శివుని యొక్క శక్తి ఉంటేనే శివంగా ఉంటుంది, ఆ శివుని యొక్క శక్తి లేకుంటే శవంగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క కుటుంబం ఎలాంటిదంటే అందరిని కలుపుకొని పోయేటటువంటి కుటుంబం. ఆయన కుటుంబం చూడండి, కుమారస్వామి ఉన్నాడు, గణపతి ఉన్నాడు, పార్వతీదేవి ఉంది. వాళ్ళొక్క వాహనాలను చూడండి, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం ఉంది, ఒక్కొక్క దేవతకు ఒక వాహనం పడదు, ఆయన కలిసి ఉంటుంది. అంతేకాదు పరమశివుడు భక్తుడికి అనుగ్రహిస్తాడు. బోలా శంకరుడు అన్నాడు. మనం శ్రీకాళహస్తి అని పేరు చెప్పుకుంటాం. మనం శ్రీకాళహస్తి. ఈ 3 కూడాను ఒక జంతువు కూడినటువంటిది, ప్రాణులు కూడినటువంటి ప్రతి ప్రాణికి కూడాను అనుగ్రహించేటటువంటి బోలా శంకరుడు. అలాంటి మామూలు కీటకాలకే అనుగ్రహించాడు. మనం భక్తి ప్రపత్తులతో చేస్తే మనకు ఏది కావాలన్నా అది అనుగ్రహించేటటువంటి అనుగ్రహం ఆ పరమశివుడు ఉంటుంది. కాబట్టి ఈ రోజున కొమరవెల్లిలో మనం యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణాన్ని మనం జరుపుకున్నాం. ఇంతవరకు చూసాం. ఈ యొక్క మనకు, మన దేశానికి, మన యొక్క ప్రపంచానికి మంగళమయం కావాలని ఆ పరమేశ్వరునితో కోరుకుంటూ ఈ యొక్క మనమందరం ఆ పరమాత్మనికి మొక్కుకొని తీర్చుకోవడం తెలియజేస్తూ, వచ్చినటువంటి భక్తులు, రాజకీయ నాయకులు మరియు వేద పండితులు అందరికీ కూడాను ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం మనందరిపైన ఉండాలని తెలుస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతం. శాంతి శాంతి శాంతి. భక్తులంతా కూడా కూర్చోవాలమ్మా. 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. మహామండలేశ్వరుడు దత్తగిరి పీఠాధీశ్వరులు భర్తీపూర్ మహారాజ్ స్వామి వారు అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించినందుకు వారికి శిరస్సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భక్తాగ్రగణ్యులారా, ఇక్కడ వారక్కడ కూర్చుండి స్వామి అమ్మవార్ల